నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇన్వెస్టర్ అవేర్నెస్ సెషన్ ఒకటి తీసుకోబోతున్నారు కదా, ఏంటి అసలు ఈ ఇన్వెస్టర్ అవేర్నెస్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలాంటి టాపిక్స్ని ఈ యొక్క అవేర్నెస్ సెషన్లో మీరు తీసుకురాబోతున్నారు? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? దీన్ని ఎవరు ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అంటారు అసలు? సరే, క్లియర్గా చెప్పాము ఇక్కడ ఇన్వెస్టర్ అవేర్నెస్. సో ఇన్వెస్టర్ అవేర్నెస్ అని అంటే ఇన్వెస్ట్మెంట్ నాట్ జస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతూ ఉండొచ్చు. సో బేసిక్గా పెట్టుబడి రంగాల మీద మనకు కొంతవరకు అవగాహన ఉండాలి. సో బేసిక్గా మనం రియల్ ఎస్టేట్లో పెడతాం, మ్యూచువల్ ఫండ్స్లో పెడతాం, చాలా మంది గోల్డ్ బాగుంటుందని గోల్డ్లో పెడతారు, ఎఫ్డీలో పెడతారు. సో బేసిక్గా ఇవి లాంగ్ రన్లో ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, వాటి ప్రీవియస్ హిస్టరీ ఏంటి, సో అవి మనం అనుకున్నటువంటి రిటర్న్స్ని డెలివర్ చేయాలి అని అంటే మనం ఎట్లాంటి టైమ్స్, కరెక్ట్ టైమ్స్ చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. సో బేసిక్గా విల్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ పిక్చర్. సో ఫస్ట్ అసలు మనం ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ ఒక ప్లానింగ్ అనేది బేసిక్గా మెయింటైన్ చేయాలి. అంటే ఒక గోల్ని ఐడెంటిఫై చేయాలి. ఒక గోల్ ఐడెంటిఫై చేసాం, ఆ గోల్కి మనకి ఇంత డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలి అని అంటే దానికంటూ ఒక జర్నీ ఉంటుంది. అది ఒక రోజులో అయిపోదు కదా గోల్ని రీచ్ అవ్వటం అనేది, డబ్బులతో కూడుకున్నటువంటి పని. సో ఆ జర్నీని మనం అచీవ్ చేయాలి అని అంటే ఎంత పర్సెంటేజ్ రిటర్న్ జనరేట్ చేయాలి, ఆ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ జనరేట్ చేయాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ని ఎంచుకోవాలి. కామన్గా అందరి మైండ్లోకి వస్తుంది మ్యూచువల్ ఫండ్లో పెడితే 15 వస్తుంది, దానికి ఎందుకంటే అక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది బేసిక్గా దాని గురించి కూడా టాపిక్లో తెస్తాం. సో అందులో డీటెయిల్గా ఫస్ట్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడిన తర్వాత పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో మనకి దాదాపుగా 36 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఏదో కొన్నిట్లో పెట్టి 15% జనరేట్ చేయడానికి అయితే మనకి 36 కేటగిరీల పనులు ఏంటి అసలు, ఎందుకున్నాయి అసలు 36 కేటగిరీల పనులు? సో బేసిక్గా ఈ 36 కేటగిరీలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిస్క్ మీటర్ ఉంటుంది. అది ఒక్కొక్క క్లయింట్కి సూట్ అవుతుంది, అంటే ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ గోల్ 1 ఇయర్లో ఉంది, మీరు తీసుకెళ్ళి స్మాల్ క్యాప్లో పెడితే మీరు ₹1,00,000 పెట్టారు, మా తర్వాత పెరుగుద్ది, మళ్ళీ కామన్గా వస్తుంది కామెంట్, మార్కెట్లో లాంగ్ టర్మ్లో పెడితే పెరుగుతాయి. కానీ మీరేం చేస్తారు, రిటర్న్స్ వస్తున్నాయి కదా లక్షలు పెడతారు, నాకు ₹1,00,000 సంవత్సరం తర్వాత అవసరం ఉంది అని. అది 90కి పడితే పరిస్థితి ఏంటి? మీరు యాక్చువల్గా 1,00,000 అవసరం, సంవత్సరం తర్వాత అది 1,05,000 అవుద్ది అవసరం, కాస్ట్ కాస్త మీరు 90కి పడిపోతారు కదా. సో రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా. సో బేసిక్గా టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఎందులో పెట్టుబడులు పెట్టాలి. కొంతమంది ఉంటారు 5 ఏళ్ళు ఇంకా టైం ఉంది కదా, రియల్ ఎస్టేట్లో పెట్టేద్దాం అని చెప్పేసి, డబ్బులు ఉన్నాయి ఒక 50 లక్షలు, రియల్ ఎస్టేట్లో పెట్టేద్దాం, 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాం, ఇప్పుడేం పని ఉంది కదా, డబ్బులు ఖాళీ పెట్టి ఏం చేసుకుంటాం అని అనుకుంటారు. మార్కెట్ బాగానే ఉంది కదా ఇప్పుడు అంతా పెడతారు. 5 సంవత్సరాలు కరెక్ట్గా 3వ సంవత్సరం 4వ సంవత్సరం మార్కెట్ డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎస్, మీ భూమి రేట్ ఏం కాదేమో, కానీ మీరు అమ్మాలి అని అంటే ఆ రేటు కొనేవాడు రావాలి కదా. సో ఇట్లాంటి మనకి లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మన గోల్ ఎంత డిస్టెన్స్లో ఉంది, దానికి తగ్గట్టుగా మనం ఎందులో అంటే డెప్ట్ పోర్షన్ ఎంత ఉండాలి, రియల్ ఎస్టేట్ పోర్షన్ ఎంత ఉండాలి, ఈక్విటీ పోర్షన్ ఎంత ఉండాలి, కమోడిటీ పోర్షన్ ఎంత ఉండాలి. సో మన గోల్కి అనుకూలంగా వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే రిస్క్ తక్కువతోటి కొంత బెటర్ రిటర్న్స్, ఎఫ్డీ కంటే కొద్ది బెటర్ రిటర్న్స్, డెఫినెట్గా టైం పెరిగే కొద్దీ మంచి రిటర్న్స్ ఉంటూ ఉంటాయి. తక్కువ టైంలో కూడా ఎఫ్డీ కంటే బెటర్ రిటర్న్స్ తోటి మన పెట్టుబడుల జర్నీని ఎట్లా తీసుకెళ్లొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఈ మధ్య మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, రకరకాల న్యూస్లు, XYZలు, మార్కెట్ కిందకి రావటం, రిసెషన్ ఫియర్లు, వడ్డీ రేట్ల పెంపు, ఇవన్నీ మళ్ళీ మార్కెట్లోకి వచ్చాయి. మనకి ఏదో కొద్దిగా 5% 4% కిందకు వచ్చి అక్కడక్కడ తిరుగుతూ డాన్స్ వేస్తున్నాయి, అక్కడ ఎటు పోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మార్కెట్ 5% వచ్చాయి కదా, బై అండ్ డిప్పా పెట్టేద్దాం ₹1,00,00,000, సహజంగా ఇట్లుంటుంది. సో బేసిక్గా మార్కెట్లో మన వాల్యుయేషన్స్ ఎలా చూడాలి, సో ఏ టైంలో పెట్టుబడి పెట్టాలి అన్న దాని గురించి ఒక బేసిక్ నాలెడ్జ్, టెక్నికల్గా ఎలా చదవాలి. సో ఎకనామిక్ కండిషన్, సో నేను ఒక వెల్త్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు మా క్రిజిల్ నేర్పించింది ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు డెలివరీ చేసే ప్రయత్నం చేయాలి. మైక్రో, మ్యాక్రో, ఈ 2 ఎకనామిక్ కండిషన్స్కి అనుకూలంగా. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ పెట్టుబడులు. మనం ఈ రెండింటిని యాక్చువల్గా అందరం ఇగ్నోర్ చేస్తాం, అందరం అంటే నన్ను కలుపుకొని నేను, అందరూ ఇగ్నోర్ చేస్తారు. మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్కి అనుకూలంగానే మార్కెట్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ పెరగటం తగ్గటం ఇదంతా కూడా ఎకానమీ బాగుందా బాగాలేదా, అంతే కదా, బాగుంటే పెరుగుద్ది, బాగోపోతే తగ్గుద్ది. సో మార్కెట్ పడిపోయిన తర్వాత బాగాలేదని అనుకోవాలా, ముందుగానే ఏమైనా జరగచ్చా అనేది యాంటిసిపేట్ చేయాలా? ముందు యాంటిసిపేట్ చేస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. దట్ డజంట్ మీన్ పెట్టుబడులు అన్ని తీసి ఇంట్లో పెట్టుకోమని కాదు. సో దానికి మనం ఎలా హెడ్జ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటి అన్నిటి గురించి ఒక 2 గంటలు మన 24-25 తారీఖుల్లో 7 to 9 o'clock. సో బేసిక్గా ఒక 2 hours నేను మాట్లాడుకుంటూ, అలానే చాలా మంది డౌట్స్ కూడా అడుగుతారు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే చెప్తూ ఉంటారు. సో అందరూ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు వాళ్ళకున్న లైఫ్లో, నెక్స్ట్ వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రావచ్చేమో.
ఎవరో ఒకరు ఎదుర్కొంది. సో అది కూడా వింటే వాళ్ళకి ఒక అవగాహన కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో అందరితో ఇంటరాక్ట్ కావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి అవెన్యూ. నేను ఈ మధ్య గమనించినప్పుడు చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సో వెబినార్ కుడ్ బి ద రైట్ ప్లాట్ఫామ్. అవును. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడటం అనేది కూడా నాకు సాధ్యం కాదు కాబట్టి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అందరూ ఆ టైం అక్కడ గ్యాదర్ అయింటారు కాబట్టి అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో నేను నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను, మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దట్ కుడ్ బి ద ఈజియెస్ట్. ఎందుకంటే అందరికి కాల్ చేసి వాళ్ళ డౌట్స్ ఆ రోజు క్లియర్ చేయలేము, అన్ని ఎవరి వల్ల కాదు. యావరేజ్ గా రోజుకి 20 కాల్స్ వస్తున్నాయి. యావరేజ్ గా అనుకుందాం, ఒక్కొక్క కాల్కి అరగంట వేసుకుంటే 10 గంటలు నేను జస్ట్ మాట్లాడుకుంటూ కూర్చోలేం కాదు, అది అయ్యే పని కాదు. సో బేసిక్ గా అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మనం డిస్కస్ చేసుకుంటే అది అందరికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ మై పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.